హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం మూవ్ ఆల్ నెగిటివ్స్ టు లెఫ్ట్ అండ్ పాజిటివ్స్ టు రైట్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇట్లా ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అరేలో మనకి నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో నెగిటివ్ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్కి జరపాలి అండ్ పాజిటివ్ వాల్యూస్ని రైట్ సైడ్కి జరపాలి. అది మన మెయిన్ గోల్. ఇక్కడ ఆర్డర్ డజంట్ మ్యాటర్. అంటే ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఆర్డర్ అనేది -1, -2 ఇట్లనే ఉండాల్సిన అవసరం లేదు. -1, -4 అట్లా ఎనీ ఆర్డర్ ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఏం చేయాలంటే నెగిటివ్స్ ఏమో లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి, పాజిటివ్స్ ఏమో రైట్ సైడ్కి వచ్చేయాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సో మనం ఎండ్ రిజల్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఎండ్ రిజల్ట్ ఏం రావాలి? -1, -2, -4, -2, 1, 3, 4, 3, 0. ఇది ఎగ్జాంపుల్. అంటే ఇవి ఆఫ్ ఎనీ ఆర్డర్ ఉండొచ్చు, ఇవి ఆఫ్ ఎనీ ఆర్డర్ ఉండొచ్చు. బట్ ఇవి అనేవి నెగిటివ్స్ అన్నవి లెఫ్ట్ సైడ్ ఉండాలి, పాజిటివ్ అన్నవి రైట్ సైడ్ ఉండాలి. సో ఇది మన ఎండ్ గోల్. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీన్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనకు తెలిసింది సార్టింగ్ చేస్తే ఏమవుతుంది? నెగిటివ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి అండ్ పాజిటివ్స్ అన్నీ రైట్ సైడ్కి వస్తాయి. బట్ సార్టింగ్కి మనకి టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. బిగ్ ఆఫ్ n log n టైం కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. సో మనం ఏం యూస్ చేస్తామంటే ఎఫిషియెంట్ అప్రోచ్ సార్టింగ్ వాడి చేయొచ్చు. బట్ ఇంకొక అప్రోచ్ బిగ్ ఆఫ్ n అప్రోచ్ ఏంటంటే 2 పాయింటర్ అప్రోచ్ మనం వాడచ్చు. సో ఎట్లా అంటే మనం ఇప్పుడు ఐ అనే వేరియబుల్తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, జే అనే వేరియబుల్తో నెగిటివ్స్ని మార్చుకుంటూ వెళ్తాం. ఎలాగంటే సో చూడండి, ఇప్పుడు ఐ అనే వేరియబుల్తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎక్కడన్నా మనకి 0 కంటే లెస్ అంటే నెగిటివ్ ఎలిమెంట్ దొరికితే అప్పుడు ఏం చేస్తాం? జే పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఐ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెగిటివ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వస్తాయి అండ్ పాజిటివ్స్ అన్నీ రైట్ సైడ్కి వస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, సో ఇదే ఎగ్జాంపుల్ అరే. సో ఫస్ట్ మనం ఐ అనేది 0 కదా, ఐ ఈక్వల్ టు 0 అండ్ జే ఈక్వల్ టు 0. ఓకే, సో జే ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ దిస్ ఎలిమెంట్ అండ్ ఐ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టువర్డ్స్ దిస్ ఎలిమెంట్. సో 1 ఈస్ లెస్ దాన్ 0 కాదు. సో కాదన్నప్పుడు ఏమవుతుంది? ఐ అనేది ఐ ప్లస్ ఈక్వల్ టు 1 ఇంక్రిమెంట్ అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది. సో -1 ఈస్ లెస్ దాన్ 0. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఇట్లా ట్రూ అయినప్పుడు ఏమవుతుంది? జే పాయింట్ చేసిన ఎలిమెంట్ అండ్ ఐ పాయింట్ చేసిన ఎలిమెంట్ రెండు స్వాప్ అవుతాయి. సో ఇప్పుడు అరే ఏమవుతుందంటే -1, 1, 3, 4, -2, 3, -4, -2, 0. ఓకే, ఇప్పుడు ఐ ఎక్కడుంది? ఐ ఇక్కడుంది. జే ఎక్కడుంది? జే ఇంక్రిమెంట్ మనం స్వాప్ చేసినట్టే జే కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. సో జే అనేది ఇక్కడుంది, జే ఇక్కడుంది, ఐ ఇక్కడుంది. ఓకే, ఇప్పుడు 1 అనేది లెస్ దాన్ 0నా? కాదు. సో నెక్స్ట్ ఎలిమెంట్. 3 అనేది లెస్ దాన్ 0నా? కాదు. నెక్స్ట్ ఎలిమెంట్. 4 అనేది లెస్ దాన్ 0నా? కాదు. నెక్స్ట్ ఎలిమెంట్. -2 ఈజ్ లెస్ దాన్ 0. చూడండి, ఇప్పుడు -2 ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి జే పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఐ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ స్వాప్ అవుతాయి. ఇప్పుడు ఎలిమెంట్ ఏమవుతుంది? ఇప్పుడు అరే ఏమవుతుంది? -1, -2, 3, 4, 1, 3, -4, -2, 0. ఇప్పుడు జే ఇక్కడ ఉంది, ఐ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, జే ఇంక్రిమెంట్ అవుతుంది. స్వాప్ చేసినామంటే జే ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాను. సో జే ఇక్కడికి పాయింట్ అవుతుంది అండ్ ఐ ఇక్కడ. సో ఇప్పుడు 1 లెస్ దాన్ 0నా? కాదు. 3 లెస్ దాన్ 0నా? కాదు. -4 ఈస్ లెస్ దాన్ 0. సో మళ్ళీ 3 -4 ఈ రెండు స్వాప్ అవుతాయి. తర్వాత జే ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఐ అనేది 3 ఉంటుంది. సో -2 ఈజ్ లెస్ దాన్ 0 ట్రూ. సో అప్పుడు -2 ఇంకా 4 స్వాప్ అవుతాయి. లాస్ట్కి మన అరే అనేది ఇట్లా కనపడుతుంది. -1, -2, -4, -2, 1, 3, 3, 4, 0. సో మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఏంటి? నెగిటివ్ ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి, పాజిటివ్ ఎలిమెంట్స్ అనేవి రైట్ సైడ్కి వచ్చేసాయి. సో ఇది ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్. దీనికి ఇప్పుడు కోడ్ రాద్దాము. సో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? J1, I1 పాయింటర్ తీసుకున్నాం. J ఈక్వల్ టు 0 అండ్ ఐ వచ్చేసి ఫర్ లూప్ పెట్టి వాడదాం. ఫర్ ఐ ఇన్ మనము 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే. ఓకే, లాస్ట్ వరకు వెళ్ళాలి కాబట్టి
0 నుంచి లాస్ట్ వరకు. సో ఎప్పుడన్నా ఇఫ్ అర్ ఆఫ్ ఐ ఏం చేసాం, లెస్ దాన్ 0 ఉంటే దెన్ అండ్ ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అర్ ఆఫ్ ఐ ఇస్ లెస్ దాన్ 0, అప్పుడు మనం jth పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ith పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేసాం. తర్వాత ఏం చేసాం, జేని ఇంక్రిమెంట్ చేసాం. సో స్వాపింగ్ ఎలా చేస్తాం పైథాన్లో, అర్ ఆఫ్ ఐ అర్ ఆఫ్ జే ఈక్వల్ టు అర్ ఆఫ్ జే అర్ ఆఫ్ ఐ. అంటే ఇక్కడ స్వాపింగ్ అంటే jth ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ith ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తున్నామని దీని మీనింగ్, ఈ లైన్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ఏం చేసాం, జేని ఇంక్రిమెంట్ చేసాం, జే ప్లస్ ఈక్వల్ టు 1 అంతే. ఫైనల్గా అరేని ప్రింట్ చేద్దాము. సో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందో లేదో చూద్దాం. సో ఇది మనం ఇందాక సాల్వ్ చేసిన అరేనే, సేమ్ అరే. సో రన్ చేసి చూద్దాము. చూడండి, నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చాయి అండ్ పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ రైట్ సైడ్కి వచ్చాయి. సో ఇది మన యొక్క ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అండ్ కోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో కలుసుకుందాం.